తెలుగు సినిమా కంచు కంఠం. జగ్గయ్య గారి గంభీరమైన మధురమైన స్వరం కారణంగా ఆయనకు కంచు కంఠం అని అభిమానులు పిలిచేవారు. జగ్గయ్య గారి అసలు పేరు కొంగర జగ్గయ్య. తెలుగు సినిమా చరిత్రలో తన ఇంటి పేరుతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుల్లో ఒకరు. ఆకాశవాణిలో అనౌన్సర్గా పనిచేశారు. సినిమాల్లోకి రాకముందు ఆయన ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో తన గంభీరమైన స్వరంతో వార్తలు, కార్యక్రమాలు వినిపించేవారు. సినిమాల్లోనే కాదు, సభల్లో కూడా అద్భుతంగా ప్రసంగించేవారు. ఆయన మాట తీరు ఎంతో ఆకట్టుకునేది. తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యంపై మంచి పట్టు ఉండేది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం ఆయనకు ఎంతో ఇష్టం. 1951లో వచ్చిన ప్రియురాలు సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత వందలాది చిత్రాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. 1967లో లోక్సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించిన అరుదైన తెలుగు నటులలో ఒకరు. అనేక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలకు తన ప్రత్యేక గంభీరమైన స్వరంతో డబ్బింగ్ చెప్పారు. భారత ప్రభుత్వం ఆయన కళాసేవను గుర్తించి పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. సినిమాల్లోకి రాకముందు నాటక రంగంలో అద్భుత నటుడిగా పేరు సంపాదించారు. షేక్స్పియర్ వంటి ప్రముఖ రచయితల నాటకాలను తెలుగులోకి అనువదించి సాహిత్యానికి కూడా సేవ చేశారు. 500కి పైగా సినిమాలు, హీరోగా, విలన్గా, తండ్రిగా, న్యాయమూర్తిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. తెలుగు సినిమా దిగ్గజాలతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. జగ్గయ్య గారి డైలాగ్ డెలివరీ, గంభీరమైన వాయిస్ ఇప్పటికీ తెలుగు సినీ అభిమానులకు చిరస్మరణీయం. ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వండి.